ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇదిగో నాయన, గతించిన కాలమంతా మీ సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రముగా కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇంకా రావలసిన వారిని తండ్రి మీ సన్నిధికి త్వరగా తీసుకుని రావడానికి మీ కృప చూపించండి నాయన. మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి మీ మాటలు వినే గొప్ప అదృష్టాన్ని, భాగ్యాన్ని తండ్రి మీ పిల్లలందరికీ ప్రసాదించండి. తండ్రి, ఇదిగో నాయన, మీ మాటలు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మాట్లాడేది నేను కాదు తండ్రి, నా యందు మీరుండి తండ్రి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను నాతో మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో నా వందనాలు. మరి ఈరోజు ఒక చక్కటి సందర్భం. మరి గతంలో ఒక 2 వారాల క్రితం ప్రవక్తి అయిన మిరియాము గారి గురించి చెప్పుకున్నాం. ఆమె స్త్రీలలో మొట్టమొదటి ప్రవక్తి. ఇప్పుడు రెండవ ప్రవక్తి అయిన దెబోరా గారి గురించి మాట్లాడుకుందాం. రెండవ ప్రవక్తి అయిన దెబోరా, ఈమె గురించి ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచిస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో చాలామంది న్యాయాధిపతులను దేవుడు నియమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉందమ్మా న్యాయాధిపతుల గ్రంథం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చాలామంది న్యాయాధిపతుల్ని దేవుడు నిర్ణయించడం, ఎందుకు నిర్ణయిస్తున్నారు ఆయన అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు తెలుసు కదా మనందరికీ. ఇశ్రాయేలీలు ఎలా ఉండేవారు దేవుని పట్ల అంటే, దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు నిజమైన దేవుడు ఈయనే అన్నట్టుగా గొప్పగా చెప్పుకునేవారు. వారి అవసరం తీరిపోగానే మాకు ఇతను దేవుడు కాదు, వేరే దేవుడు ఉండాలి అన్నట్టుగా దేవుణ్ణి దూషించేవారు, దేవుణ్ణి వ్యతిరేకించేవారు ఇశ్రాయేలీలందరూ కూడా. తద్వారా దేవునికి చాలా కోపం వచ్చి ఏం చేసేవారంటే, వీళ్ళకి బుద్ధి కలిగించడానికి చెరలోకి పంపించేస్తూ ఉండేవారు. చెరలోకి చూడండి, మనము కూడా పిల్లలు అల్లరి చేస్తున్నా, వాళ్ళు కుదురుగా లేకపోతున్నా, చెడ్డ పనులు చేస్తున్నా టీచర్కి, మాస్టర్కి ఏం చెప్తాం? మీరు కొట్టైనా వాడిని మార్చండి అని చెప్తారు. ఇదివరకు చెప్పేవారు, ఇప్పుడు చెప్పడం లేదు. అలా మీరు కొట్టైనా వాడి మనసును మార్చండి, వాడి బుద్ధి మార్చండి, మంచి బుద్ధి వచ్చేటట్టుగా మార్చండి అని చెబుతూ ఉంటారు. అలాగే దేవుడు వారికి బుద్ధి రావడానికి వారిని చెరలోకి పంపించేస్తూ ఉండేవారు. ఈ దెబోరా అనే ఈ ప్రవక్తి గారు 4వ న్యాయాధిపతి. అమ్మా, మొట్టమొదటిగా న్యాయాధిపతి ఎవరంటే, రాసుకోండి మీరందరూ. మొట్టమొదటి న్యాయాధిపతి ఇశ్రాయేలీలకు ఎవరంటే ఒత్నీయేలు. ఎవరమ్మా? అందరూ నోటితో పలకాలి. మొట్టమొదటి న్యాయాధిపతి ఇశ్రాయేలీలకు ఎవరంటే ఒత్నీయేలు. ఎందుకంటే చెరలోకి వెళ్ళిపోయారు, అరాము రాజుకి అప్పగించేశారు దేవుడు. ఇశ్రాయేలీలకి అవిధేయత ఎక్కువైపోవటం వలన మొట్టమొదటిగా అరాము రాజు చేతికి అప్పగించారు. అరాము రాజు సుమారుగా 8 సంవత్సరాలు బానిసత్వంలో ఉంచేశారు ఇశ్రాయేలీల్ని. చాలా కఠినంగా వారిని బానిసలుగా చూడటం కానీ, వెట్టి చాకరీ పనులు చేయించటం కానీ, ఇశ్రాయేలీలకి బుద్ధి వచ్చేంత వరకు కూడా వారు చెరలోనే ఉండిపోయారు. ఎప్పుడైతే చెరలోకి వెళ్ళిపోయారో ఆ చెర అంతటిని అనుభవించిన తర్వాత ఇశ్రాయేలీలు దేవునికి మొరపెడుతున్నారు. మరలా బుద్ధి వచ్చిన తర్వాతే కదా దేవుడి జ్ఞాపకం వస్తారు. నాయనా, మాకు బుద్ధి వచ్చింది, మేము తప్పు చేశాం కాబట్టే కదా మమ్మల్ని చెరలోకి పంపించారు, మేము ఈ బానిస బ్రతుకులు బ్రతకలేకపోతున్నాము అని దేవునికి మొరపెట్టేవారు. మొరపెట్టినప్పుడల్లా కూడా దేవుడు ఏం చేసేవారంటే మరొక న్యాయాధిపతిని నియమించి మరలా వారిని విడిపించటం అనేది జరిగేది. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నీయేలు. అరాము రాజు చేతిలో నుండి ఇశ్రాయేలీలందరినీ విడిపించడానికి ఒత్నీయేలు గారు వచ్చారు. అలాగే
రెండవ న్యాయాధిపతి ఎవరు అంటే ఏహూదు. పేరు చెప్పండమ్మా. ఏహూదు రెండవ న్యాయాధిపతి ఏహూదు. ఇతను మోయాబీయుల చేతికి అప్పగించేశారు మరలా దేవుడు. ముందేమో అరాము రాజు చేతికి అప్పగించారు, అక్కడ బుద్ధి వచ్చింది, మరలా వచ్చారు. మరలా ఇక్కడ ఒత్నీయేలు గారు ఏలుబడి అయిపోయిన తరువాత ఏహూదు గారు న్యాయాధిపతిగా ఉన్న ఆ కాలంలో ఈ మోయాబీయులకి ఎందుకు అప్పగించారంటే మరలా వారిలో అవిధేయత అనేది వచ్చేసింది. మనము కూడా చూడండి, ఎవరైనా మనల్ని భయపెట్టే వాళ్ళు ఉంటేనే మనం జాగ్రత్తగా ఉంటాం, మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మా అమ్మ నాన్న అంటే నాకు చాలా భయం, కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను? అల్లరి చేయకుండా చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంటాను నేను. అదే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా అంత అల్లరి ఇంకెవరూ చేయరేమో, అలా ఉంటారు కదా. అంటే ఒకరికి భయపడి మనం చాలా జాగ్రత్తగా ఉంటామన్నట్టుగా ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా ఒత్నీయేలు గారు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. ఆయన తరువాత మరలా ఎవరు వచ్చారు? ఏహూదు న్యాయాధిపతిగా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఒత్నీయేలు గారు ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, తర్వాత మరలా వీళ్ళు అవిధేయతలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తరువాత మరలా ఏహూదు గారిని దేవుడు న్యాయాధిపతిగా నియమించారు. అప్పటికి ఎవరి చెరలో ఉన్నారట? మోయాబీయుల చెరలో ఉన్నారు. ఇక్కడ మోయాబీయుల చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో? 18 సంవత్సరాలు సుమారుగా మరి చెరలో ఉన్నారు. 1-2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు అంటే మాటలమ్మా. బానిస బ్రతుకులు. ఇంకా వారికి గౌరవం ఉండదు, ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక మర్యాద ఉండదు. చాలా లేకిగా మాట్లాడుతూ ఉంటారు. మనల్ని చూడండి, ఎవరైనా కించపరుస్తూ మాట్లాడితే మనం ఒప్పుకోగలమా? ఒప్పుకోలేము అసలు. అలాంటి పరిస్థితిలో బానిస బ్రతుకులు బ్రతుకుతున్న వారి దగ్గరికి ఏహూదు గారి ఏలుబడిలో బాగానే ఉన్నారు వీళ్ళు. తర్వాత మరలా వీళ్ళకి ఏహూదు గారు చనిపోయిన తరువాత మరలా వచ్చేసింది అవిధేయత. చూసారా, న్యాయాధిపతులు ఉన్నంత కాలం బాగానే ఉంటున్నారు. న్యాయాధిపతులు కాలం చేసిన తరువాత ఇంకెవరికి భయపడటం లేదు. వాళ్ళు మరలా అవిధేయత వారిలోకి తీసుకుని రావటం, ఆ తరువాత మరలా ఏం చేస్తున్నారు? మరలా లోకంలో కలిసిపోతున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు, దేవుడంటే భయభక్తులు లేకుండా ఉంటున్నారు ఇశ్రాయేలీలు. తరువాత 3వ న్యాయాధిపతిగా దేవుడు ఎవరిని నియమించారంటే షమ్గరు. ఎవరమ్మా? షమ్గరు. ఈ కాలంలో ఏం చేశారంటే మరి కనాను రాజు చేతికి అప్పగించేశారు దేవుడు. కనాను రాజు చేతికి అప్పగించారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలు అప్పగించారు. మొట్టమొదటిగా 8 సంవత్సరాలు అప్పగించారు, తరువాత 18 సంవత్సరాలు, తరువాత 20 సంవత్సరాలు. మరి దేవుడు బానిసత్వంలోకి ఇశ్రాయేలీని ఎందుకు అప్పగిస్తున్నారు అంటే వాళ్ళు మారుతున్నారు, మరలా దేవునికి వ్యతిరేకులుగా మారిపోతున్నారు. మరలా బుద్ధి వస్తుంది, దేవుని దగ్గరకు వస్తున్నారు, మరలా దేవునికి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటున్నారు. మరి దీన్ని బట్టి దేవుడు ఎంత విసిగిపోవాలి ఇశ్రాయేలీల కోసం. అలా విసిగిపోతూ ఉన్నప్పుడు మరలా ఏం చేశారంటే కనాను రాజుకి అప్పగించిన తరువాత మరలా న్యాయాధిపతిగా 4వ వ్యక్తిగా దేవుడు దెబోరా గారిని ఎన్నుకున్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. 2వ న్యాయాధిపతి ఏహూదు. 3వ న్యాయాధిపతి షమ్గరు. తర్వాత 4వ న్యాయాధిపతి దెబోరా. నేను ఈమె గురించి చెప్పడానికి వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాను. అసలు మనకు టాపిక్ వీరు కాదు, కానీ మీకు ఒక లైనింగ్ తెలియాలని 4 ఒత్నీయేలు దగ్గర నుంచి ఒక్కొక్క న్యాయాధిపతి గురించి తెలియాలని ముందు విషయాలు మీకు చెప్పాను. దేవుడు ఇశ్రాయేలీల్ని ఎంతో గొప్పగా ప్రేమించాలి అనుకున్నారు. వాళ్ళు నా కోసం బ్రతకాలి అనుకున్నారు, నన్ను పట్టించుకోవాలి, నేను వారి తండ్రినని వారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకున్నారు. కానీ వీళ్ళు మాటిమాటికి మారిపోతూ ఉండేవారు. అంటే నిమిషానికి ఒక రకంగా మారిపోతారని అనుకుంటాం చూడండి, తిడుతూ ఉంటారు, అలా మారిపోతూ ఉండేవారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు దెబోరా గారు ప్రవక్తిగా ఉండి ఒక న్యాయాధిపతిగా వచ్చిన తరువాత ఏం జరుగుతుందో అనేది మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము నేనే చదువుతానమ్మా. అధ్యాయం అంతా ఇంకా మీకు బయటికి ఎక్కడికి తీసుకుని వెళ్ళను నేను. 4వ అధ్యాయం అంతా వివరిస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథము
4వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతూ వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక అంటున్నారంటే, ఇంకనూ యెహోవా దృష్టికి ఎలా ఉన్నారట? దోషులుగా ఉండిపోయారంట. అంతేనా? దోషులుగా ఉన్నారట. ఎందుకు దోషులుగా ఉన్నారు? న్యాయాధిపతి అయిన ఏహూదు చనిపోయారు కదా. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారు? ఎలా ఉంటారమ్మా? క్రమశిక్షణ ఉండదు, వారికి భయం ఉండదు, ఒక భక్తి ఉండదు. ఎలా పడితే అలా రోడ్ల మీద తిరగటం, పెద్దవారిని ఎదిరిస్తూ మాట్లాడటం, వారికి లేని అలవాట్లు అంటూ ఉండవు. చాలామంది ఉంటారు అలాగా, అందరూ అని అనట్లేదు, చాలామంది ఉంటారు. అంటే తల్లిదండ్రుల భయం లేని వారి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే ఏహూదు న్యాయాధిపతిగా ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలీలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఏహూదు గారు మరణమైన తరువాత వారు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులుగానే ఉన్నారట. దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? దోషులుగా ఉన్నారంట. అప్పుడు అంటున్నారు, యెహోవా దేవుడు అంటున్నారు, హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసెరా. ఇక్కడ ఏమవుతుందంటే కనాను రాజుకి దేవుడు అప్పగించేశారు. మరి కనాను ఎక్కడ? కనాను రాజు అనగా అతని పేరేం పేరు? యాబీను. గుర్తుపెట్టుకోండి. ఏం పేరమ్మా? మీకు పేర్లు మరలా మీకు ప్రాక్టీస్ చేయంతాను నేను, మీకు గుర్తుండాలి కదా. మరి యాబీను చేతికి అప్పగించారు. యాబీను ఎవరు? యాబీను ఎవరు? కనాను రాజు. ఈ కనాను రాజు చేతికి ఎవరిని అప్పగించారు? ఇశ్రాయేలీలను అప్పగించారు. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించేస్తారు. ఎందుకు అప్పగించారు? దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? వీళ్ళు దోషులుగా ఉన్నారట. దోషులుగా ఉన్నప్పుడు యాబీను చేతికి అప్పగించారు అంటే బానిసత్వంలోకి పంపించేశారు. ఎన్నిసార్లు చెప్తే మీరు మారకుండా ఉంటారు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎందుకు ఇలా మారకుండా నన్ను క్షోభ పెడుతున్నారు అని వారికి బుద్ధి కలిగించడానికి, వారికి శిక్షణ రప్పించడానికి దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయనే చెరకు పంపించేస్తున్నారు. అలా పంపించినప్పుడు ఇంతకీ కనాను రాజు యాబీను ఎక్కడ ఏలుతున్నారట? హాసోరులో ఏలుబడి చేస్తున్నారు ఆయన. హాసోరు అనగా, హాసోరు అంటే కనాను దేశానికి ప్రధానమైన పట్టణం. కనాను దేశంలో ఒక ప్రధానమైన పట్టణముగా హాసోరు అనేది ఉంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కనాను దేశంలో ఒక ప్రధానమైన పట్టణమే హాసోరు. ఈ హాసోరులో ఏలుతున్నారు ఎవరంటే కనాను రాజు అయిన యాబీను. ఇతని చేతికి అప్పగించేశారంట. చెరలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలందరూ. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 20 సంవత్సరాలు. ఆ కిందకు చదువుతున్నాను చూడండి. ఇంతకీ రాజుకు ఒక సేనాధిపతి ఉన్నారంట. అతని పేరు ఏం పేరంటే సిసెరా. ఏం పేరమ్మా? రాజు దగ్గర సేనాధిపతి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు సిసెరా. అయితే మరి రాజు ఏ పని చేయాలి అన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలి అన్నా ఎవరితో చెబుతారు? సైన్యాధిపతితోనే చెప్తారు. అంతా సిద్ధపరిచారు కదా, యుద్ధానికి బయలుదేరమంటారా అనేసి ఎవరిని అడుగుతారు? ఇదిగో కనాను రాజు దగ్గర ఉన్న సేనాధిపతి ఎవరంటే సిసెరా, ఆయన్నే అడుగుతారు. ఇప్పుడు ఈ సైన్యాధిపతిగా ఎవరున్నారంటే సిసెరా. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇతని దగ్గరే ఉంది సబ్జెక్ట్ అంతా. కనాను రాజు ఎవరు? యాబీను దగ్గర సైన్యాధిపతి సిసెరా. అయితే ఈ సిసెరా ఎలాంటి వాడో, అతను ఎంత ఆస్తిపరుడో అన్న సంగతి ఇక్కడ కింద చెప్తున్నారు. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. అంటే ఈ సిసెరాకి ఎన్ని రథాలు ఉన్నాయట? 900 ఇనుప రథాలు ఉన్నాయంట. మనము ఆస్తిపాస్తులు అడిగితే పలానా వాళ్ళకి 10 కోట్ల ఆస్తి ఉందని, లేకపోతే ఒక 50 కోట్ల ఆస్తి ఉందని, లేదంటే 1,00,000 కోట్ల ఆస్తి ఉందని చెప్పుకుంటూ ఉంటారు డబ్బు. లేదంటే ఒక 50 ఎకరాల పొలం ఉందని, మాగాడి ఉందని చెప్పుకుంటూ ఉంటారు.
ఆస్తి అడిగితే ఇలా చెప్పుకుంటాం. కానీ అప్పట్లో ఆస్తి ఏంటో తెలుసా? గుర్రములు, రౌతులు, రథములు, ఇవే ఆస్తి. 900 ఇనుప రథాలు ఉన్నాయి కదా సిసెరాకు. ఇంత ఆస్తి ఫరో రాజుకు కూడా లేదండి. ఫరో రాజుకి ఎన్ని? ఐగుప్తు ఫరోకి 600 రథాలు ఎన్నో ఉంటాయి. 600 రథాలు, ఇనుప రథాలు ఉన్నాయి ఫరో రాజుకి. కానీ ఈ సిసెరాకి ఎన్ని రథాలు ఉన్నాయంటే 900 ఇనుప రథాలు కలిగిన వాడుగా ఈ సిసెరా ఉన్నాడంటే ఇతను ఏం చేశాడంట? 20 సంవత్సరాలు కఠినమైన బాధ పెట్టాడంట ఇశ్రాయేలీల్ని. ఇప్పుడు యాబీను అలాగే సిసెరా వారిద్దరి దగ్గర బానిసలుగా ఎవరున్నారు? ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. 20 సంవత్సరాలు అంటే మాటలు కాదు, మాటలు కాదు. కరువు ఎన్ని సంవత్సరాలు వస్తుంది మనకి? ఒక నెల రోజులు కరువు వస్తేనే తలడిల్లిపోతూ ఉంటాం కదా, మనం బాధపడిపోతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం. నీరు ఆహారం లేకపోతే ఎంత బాధ ఉంటుంది. అలాగే కఠిన బానిసత్వం. ఇష్టమైనవి తినలేరు, ఇష్టమైనది కట్టుకోలేరు, ఇష్టంగా మాట్లాడుకోలేరు. ఇంకా వాళ్ళు ఏం చెప్పితే అది, వాళ్ళు ఎలా హింసిస్తే అలా హింసకి గురైపోతూ ఉంటారు ఇశ్రాయేలీలు. ఈ సిసెరా ఇశ్రాయేలీల్ని మామూలు బాధ పెట్టలేదట, కఠినమైన బాధ పెట్టేశారట. ఇంతకు ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించారు. ఆ కిందకి మాట్లాడుతూ ఆ కాలమున లప్పిదోతునకు, ఆ కాలము అంటే మనం ప్రతి మాట కూడా ఆ కాలమున అంటే ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు చెరలో ఉన్నారు కదా. ఆ కాలమున ఏం జరుగుతుందంటే లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఎంత బాగా పరిచయం చేసుకుంటుందండి ఆమె పేరుని. ఈరోజు ఆడవాళ్ళు దేనికి తీసిపోలేదు మగవాళ్ళ కంటే అని ఉర్రూతలు ఊగిపోతూ ఉంటారు. మేము మగవాళ్ళ కంటే ఎందులోని తక్కువ కాదు అనుకుంటూ ఉంటారు. చాలామంది భర్త పేరును ముందు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా ఉంటారు. కానీ ఈమె ఎంత సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతుందో తన భర్త గురించి చూడండి. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే లప్పిదోతు అని పేరు నాకు అర్థం ఏంటంటే దివిటి అని అర్థం. దివిటి అనగా వెలుగు. అలాగే దెబోరా అనగా అర్థం ఏంటి తెలుసమ్మా? తేనెటీగ. ఏంటమ్మా దెబోరా అనగా అర్థం ఏంటి? తేనెటీగ. మనం అనుకుంటాం తేనెటీగకి ఈమెకి ఉన్న సంబంధం ఏంటి అసలు? మరి దెబోరా అన్న పేరునకు తేనెటీగ అని అర్థాన్ని ఇస్తుందంటే ఈ రెండు జీవితాలకి ఏమైనా ఈక్వాలిటీ ఉందా అని మనం ఆలోచిస్తే, దెబోరా గారు మరి తేనెటీగ గురించి మనకు తెలుసు కదా, అన్ని విషయాలు తెలుసా తేనెటీగ గురించి? ఎక్కడైనా తేనె పట్టు పట్టిందంటే ఆ తేనెటీగలన్నిటినీ కూడా చెదరగొట్టేసి ఆ పట్టును తీసుకుని వచ్చేసామా లేదా అనే చూసుకుంటాం మనం. కానీ ఆ తేనె పట్టును తయారు చేయటానికి ఆ తేనెటీగ ఎంత ప్రయాస పడుతుందో అన్న సంగతి ఎవరు కూడా గుర్తించరు, గమనించరు, ఆలోచించరు అసలు. కానీ 1 కేజీ తేనెను సేకరించడానికట తేనెటీగ 2,88,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందట. నేను చూశాను, క్రోమ్లో చూశాను, గూగుల్లో చూశాను. 2,88,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందంట 1 కేజీ తేనె కొరకు. ఎవరైనా మనం మన జీవితాల్లో చేసామమ్మా అలాంటి ప్రయాణాలు? లక్షల కిలోమీటర్ల ప్రయాణాలు చేసామా? కేజీ తేనెను సేకరించడానికి ఇంత ప్రయాణం చేస్తుందా తేనెటీగ? అంత ప్రయాస పడుతుందా అని మనం ఆలోచించాలి. అలాగే 3.5 లక్షల పుష్పాల దగ్గరకు వెళ్ళి తేనెను సేకరిస్తుందంట. దానిలో ఉన్న మకరందాన్ని సేకరిస్తూ ఉంటుందంట. మరలా ఆ తేనెనంతా ఒక చోట కూర్చి వాటిని ఏం చేస్తుందంట, ఒక గదిలాగా గదులు లాంటి ఆ తేనె పట్టును తయారు చేసుకుని అది తెచ్చిన తేనెను అందులో వేసి దాని రెక్కలు ఇలగిలా ఆడిస్తూ దాన్ని విసురుతూ ఉంటుందట. ఆవిరంతా పోయి అందులో ఉన్న తీయదనం మాత్రమే అందులో మిగిలేటట్టుగా చేస్తుందట. తేనెటీగ ఎంత ప్రయాసపడుతుందో, అదేమన్నా తినడానికా తాగటానికా? ఎంత తెలివో చూసారండి. అలా అని ఆ తేనె పట్టును తీసుకెళ్ళటానికి వెళ్ళిన వారిని కుట్టి చనిపోతుందంట. మరలా అది కుట్టి చనిపోతుంది అంటే దాన్ని ఆ తేనెను కాపాడుకునే ప్రయత్నంలో దాని ప్రాణాన్ని కూడా
పోగొట్టుకుంటుందంటే మనం తేనెటీగ అంటే అది కుట్టేదిగానే చూస్తాం తప్ప దాని ప్రయాసను ఎవరు కూడా అర్థం చేసుకోరు అసలు. అలాంటి మనస్తత్వం కలిగిన స్త్రీయే దెబోరా అంట. ఒక తేనె కోసం ఎంత ప్రయాసపడుతుందో తేనెటీగ, ఇశ్రాయేలీల కొరకు దెబోరా గారు కూడా అంతే ప్రయాస. ఎంతో కష్టపడి ప్రయాసపడి వారిని ఎలా అయినా కాపాడుకోవాలి, రక్షణలోకి నడిపించుకోవాలి, వారిని ప్రతి క్షణము కూడా కనిపెట్టుకుని ఉండాలి అన్న తాపత్రయం దెబోరా గారికి ఉంది. దెబోరా గారికి తేనెటీగ ఎంత కష్టపడుతుందో, ఎంత ప్రయాసపడుతుందో అంతే ప్రయాస ఇశ్రాయేలీల కొరకు దెబోరా గారు పడుతున్నారు. ఆ కింద వచనాలలో మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఆమె 5వ వచనం, ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. అంటే ఏంటమ్మా? అలవాటు. ఈమె ఏమనుకుంటుందంటే, ఇశ్రాయేలీలందరికీ ఒక ప్రవక్తిగా న్యాయాధిపతిగా నేను ఉన్నాను కదా, కాబట్టి ఒకవేళ నా దగ్గరికి వచ్చిన వారికి నేను ఒక తీర్పు తీర్చాలి అన్నా, వారి సమస్యలను నేను విని వారికి ఆ సమస్యలను చక్కబెట్టాలి అన్నా నేను ఒకే చోట ఉండాలి అనుకుంది. పలానా ఆయన ఎక్కడున్నారని అడిగితే ఒకరోజు పలానా చోట, ఒకరోజు పలానా చోట అంటే ఆయన ఎక్కడని వెతుక్కుంటాం మనం? ఒక వ్యక్తితో మనకి అస్తమాటు అవసరం ఉంది. ఒక లాయర్ గారు ఉన్నారనుకో, లాయర్తో అవసరం ఉంది మనకి. అవసరం ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు అనుకుంటాం? ఉంటే ఇంట్లో ఉంటారు, లేదంటే ఆఫీసులో. ఇలా కాకుండా అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారనుకో, ఎక్కడని వెతుక్కుంటాం? వెతకలేం కదా. అలాగే ఈమె ఏం చేస్తుందంటే, ఒక సరళ వృక్షము క్రింద కూర్చుండుట కద్దు అంటే అలవాటు. ఆ సరళ వృక్షం క్రింద కూర్చుని నా పిల్లలైన వారు వస్తూ ఉంటారు కదా, వారికి తీర్పరిగా నేను ఉండాలి, వారికి ఎలాంటి సమస్య వచ్చినా నేను తీర్చాలి అనుకుంటుంది దెబోరా గారు. ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆమె అక్కడ కూర్చోవడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, చాలామంది ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటూ మరి తీర్పులు తీరుస్తారు కదా, ఇశ్రాయేలీల కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ ప్రయాసపడుతూ ఉన్న ఆమె ఎక్కడ ఉంటారు అని అడగగానే, అదిగో పలానా సరళ వృక్షం కింద ఆమె ఉంటుంది, అక్కడ కూర్చుని ఉంటుంది అని చెప్పుకుంటున్నారు ఆమె గురించి. వెంటనే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరికి రావటం, వారి సమస్య చెప్పటం, ఆమె తీర్పు తీర్చటం, వెళ్ళి వారి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా చక్కబెట్టుకోవటం ఎంత బాధ్యతగా ఉందో ఒక స్త్రీమూర్తి ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అప్పటికే మరి దెబోరా గారు ఉన్న కాలంలోనే ఇశ్రాయేలీల గోత్రములు 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. రూబేను, షిమ్యోను, యోదా, జెబులూను వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ గోత్రకర్తలు. కానీ వీరందరినీ కాదని దేవుడు సామర్థ్యము గల ఒక స్త్రీ అయిన దెబోరాకి ఆ బాధ్యతను అప్పగించారు. ఎవరున్నారండి ఈరోజు స్త్రీలు ఎంత గొప్పగా ఆలోచించేవారు, ఇంత గొప్పగా తీర్పులు చెప్పేవారు. అనేక మంది మంచి కోరుకునే స్త్రీలు ఎవరున్నారు చెప్పండి? దెబోరా గారి గురించి వింటున్నప్పుడు నిజంగా నాకు ఎంత ఆనందం అనిపించిందండి ఈమె గురించి చదువుతుంటుంటేనే. 4వ అధ్యాయం అంతా సుమారుగా ఈ వారంలో ఒక 5-6 సార్లు చదివాను నేను. ఇది ఒక 5-6 సార్లు చదువుకుంటూ ఉన్నాను. మరలా ఇదే ఆడియో పెట్టుకుని నేను నిద్రపోతూ ఉన్నాను ఈ వారం అంతా కూడా. నాకు చాలా నచ్చింది ఈమె క్యారెక్టర్, చాలా బాగుందండి. ఈమె గురించి చెప్తూ ఉంటే కిందకి ఆమె క్యారెక్టర్ ఎంత గొప్పదో, ఆమెను బట్టి మనం ఏం నేర్చుకోవాలనేది ఆమె జీవితాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెట్టేశారు. ఒక సరళ వృక్షం కింద కూర్చుని ఇశ్రాయేలీల్లో వారికి వస్తున్న శ్రమలను బట్టి ఈమె తీర్పులు తీరుస్తూ వారిని సమాధానపరుస్తూ కూర్చుందట. కూర్చుని ఇంతకీ ఇంత ప్రయాసపడుతుంది కదా ఈమె. ప్రయాసపడుతున్నప్పుడు ఎవరి ద్వారా ప్రయాసపడుతుంది? తన భర్త పేరుకి అర్థం ఏం చెప్పాను నేను? దివిటి, ఒక వెలుగు. అంటే తన భర్త సపోర్ట్తో ఈమె ముందుకు వెళ్ళిపోతుంది. అందుకనే తన భర్తను పరిచయం చేసుకుంది మొట్టమొదటిగా. చాలామంది స్త్రీలు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు పురుషులు చాలామంది ఇష్టపడరు, ప్రోత్సహించరు. ఆ పనికి వెళ్ళొద్దు, ఆ మీటింగ్కి వెళ్ళొద్దు, ఆ ప్రార్థనకు వెళ్ళొద్దు అని అడ్డు పెడుతూ ఉంటారు చాలామంది పురుషులు. కానీ ఈమె భర్త ఏం చేస్తున్నారు?
లప్పీదోతు గారు ఏం చేస్తున్నారంటే ఆమెకి ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారు. నా భార్య చక్కటి పరిచర్య చేస్తుంది, అనేక మందికి తేర్పరిగా ఉంది, ఎంతోమంది సమస్యలను తీరుస్తుంది అని తన భర్త కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారండి. ఆ కిందకి మాట్లాడుతూ చూడండి, 5వ వచనం మరలా, ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చిచుండిరి. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అబీనోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఈమె దగ్గరకు వచ్చారు, దెబోరా గారి దగ్గరికి వచ్చి, అమ్మ మేము బానిసత్వంలో ఉండిపోయాం, మమ్మల్ని విడిపించాలి, కఠినమైన బాధలు పెట్టేస్తున్నాడు సిసేరా, కఠినమైన బాధలు పెడుతున్నాడు, కఠినంగా బాధిస్తున్నాడు మమ్మల్ని, మాకు బుద్ధి వచ్చింది. ఎలా ఆలోచిస్తున్నారు చూసారా? వీళ్ళ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళారు. ఎవరు? ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు మేము ఇప్పుడు అవిధేయతతో ఉన్నాం కాబట్టే కదా ఇన్ని బాధలు పడుతున్నాము. ఒకప్పుడు ఏహూదు గారు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మేము చాలా బాగున్నాం, అప్పుడు దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఏహూదు మరణమైన తరువాత మా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి, మేము మరలా దేవునికి దూరం అయిపోయాము, దేవునికి వ్యతిరేకులుగా మారిపోయాము అని బుద్ధి వచ్చి దేవునికి మొరపెడుతున్నారు. మరలా ఎప్పుడైతే వారికి బుద్ధి వచ్చిందో దేవుడు వెంటనే ఏం చేస్తున్నారు? మరలా ఒక న్యాయాధిపతిని నిర్మించారు దెబోరా గారిని. ఆమె దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీలు సమస్యలు చెబుతూ ఉంటే ఆమె ఎంత గొప్పగా వారి గురించి మాట్లాడుతుందంటే ఒక ఆయన్ని పురమాయించిందట. ఇప్పుడు వీరిని బానిసత్వంలో నుండి విడిపించడానికి బారాకు అనే ఒక వ్యక్తిని నిర్ణయించుకుంది. ఎవరమ్మా? బారాకు. ఇతను విశ్వాసుల జాబితాలో ఉన్నవారు. బారాకు చాలా గొప్పవాడు. ఈ బారాకు మరి ఆయన్ని నియమించుకున్న తర్వాత అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటో చూడండి. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అబీనోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబులూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. ఈ తాబోరు కొండ ఎక్కడుందమ్మా? తాబోరు కొండ ఎక్కడుంది? హసోరులో ఉంది. మీకు బైబిల్ మ్యాప్లోని చివర చూడండి, 2వ మ్యాప్ ఉందా బైబిల్లోని? ఒకసారి ఓపెన్ చేయండి. అది బైబిల్లో చివరిగా మ్యాప్ కనిపిస్తుంది. అది 2వ మ్యాప్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ తాబోరు కొండ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడుందో చూడండి. అది గోత్రకర్తల పేర్లు ఉంటాయి కదా అమ్మా. తాబోరు కొండ కనిపిస్తుంది అక్కడ, కనిపిస్తుందా? తాబోరు కొండపైన ఏముంది? హసోరు అని ఉంటుంది చూడండి. కనిపించిందమ్మా? తాబోరు పైన హసోరు అని ఉందంటే హసోరుని ఎవరు ఏలుతున్నారు అప్పటికి? హసోరులో ఎవరు ఏలుతున్నారు అంటే కనాను రాజైన యాబీను. మిమ్మల్ని ఎందుకు చూపించానంటే ఇది ఆల్రెడీ హసోరు గురించి చెప్పాను కదా మీకు. హసోరులో ఎవరు ఏలుతున్నారట? కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకే నేను మరలా రిపీట్ చేస్తున్నాను. యాబీను రాజు హసోరులో ఏలుతున్నాడు. కనాను దేశంలో ఒక ప్రధానమైన పట్టణమే హసోరు. ఆ హసోరు దగ్గరలో ఉన్న తాబోరు కొండ దగ్గరికి ఎవరిని తీసుకురమ్మంటుందంటే జెబూలూనీలను అలాగే నఫ్తాలీయులను ఒక 10,000 మందిని వెంటబెట్టుకుని రా బారాకు అని బారాకుతో దెబోరా గారు చెప్తున్నారు. ఇంతకీ ఈ జెబూలూనీలు నఫ్తాలీయులు అంటే వీళ్ళెవరు? ఎవరమ్మా? వీళ్ళెవరంటే మరి యెహోషువ గారి కాలంలో, యెహోషువ గారి ఏలుబడిలో భూభాగాల్ని పంచిపెట్టారు కదా 12 గోత్రాలకి. బాగా జ్ఞాపకం, మీకు తెలిసిది. భూభాగాన్ని పంచిపెట్టారు 12 గోత్రాలకి కూడా. ఆ 12 గోత్రాల్లో భూభాగాన్ని ఎవరైతే మరి తీసుకున్నారో, పంచిపెట్టిన ఆ భూభాగాన్ని ఎవరైతే పుచ్చుకున్నారో వారిలో ఒక 10,000 మందిని నీ వెంట పెట్టుకుని నువ్వు రా. ఎక్కడికి రావాలి? తాబోరు కొండ దగ్గరికి నువ్వు రావాలి. ఇంతకీ ఎందుకు రమ్మంటుంది ఈమె అంటే ఇప్పుడు ఈమె విడిపించాలి బానిసత్వంలో ఉన్నవారిని, ఈమె విడిపించాలి. ఈమె ఏం చెప్తుంది? బారాకుని నిర్ణయించుకుంది. ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు కదా, వారిని విడిపించడానికి ఇదిగో
మరి బారాకుని ఆమె నియమించుకుంది. అప్పుడు బారాకు ఏమంటున్నారో చూద్దాం. చూడండి, నేను నీ దగ్గరకు 7వ వచనం, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, అంటే ఇక్కడ మరి బారాకు దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, మరి 10,000 మందిని నువ్వు తీసుకుని వస్తే గనక ఆ 10,000 మందితో నువ్వు వెళ్ళి ఆ సైన్యాన్ని అంతటిని కూడా, ఇశ్రాయేలీల జనాంగాన్ని అంతటిని కూడా నువ్వు విడిపించుకుని రావాలి అని దేవుడు నీకు సెలవివ్వలేదా అని అడుగుతుంది దెబోరా. అప్పుడు ఈయన ఏమంటున్నారు చూడండి, 8వ వచనం, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పిన. ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఈ మాట. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పురుషుల్ని తోడుగా తీసుకుని వెళ్తారు. ఇప్పుడు నాబోరు కొండ దగ్గరికి వెళ్ళటానికి ఎవరిని రమ్మంటున్నారు? ఈయన దెబోరాని రమ్మంటున్నారు. ఎవరు రమ్మంటున్నారు? బారాకు. అమ్మా, నేను ఇలా వెళ్తున్నాను కదా, నాబోరు కొండ దగ్గరికి వెళ్తున్నాను కదా, ఇశ్రాయేలీల్లో మరి నఫ్తాలీలను జెబూలీలను భూభాగాన్ని ఎవరైతే పంచిపెట్టుకున్నారో వారిని ఒక 10,000 మందిని తీసుకొస్తాను. తీసుకొచ్చి నేను బయలుదేరేటప్పుడు నేను ఒక్కడిని వెళ్ళను అంటున్నారు ఆయన. నేను ఒక్కడిని వెళ్ళను, నాతో పాటు మీరు కూడా రావాలి అని దెబోరా గారిని ఆహ్వానిస్తున్నారు ఈ బారాకు గారు. ఎందుకు ఆమెను ఆహ్వానిస్తున్నారు? ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి, 9వ వచనం, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అంటే ఏమంటుంది? నేను వచ్చేస్తానయ్యా నీతో, బారాకు నీతో వస్తాను, అయితే ఒక కండిషన్. ఇక్కడ ఏమంటుందంటే, ఒకవేళ నేను నీతో వచ్చేస్తే గనక మరి నీకు రావలసిన ఘనత నాకు వచ్చేస్తుంది అంటుంది ఆమె. ఎందుకని? ఇప్పుడు సిసేరాని చంపి అక్కడ సైన్యాన్ని అంతటిని ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించాలి. సిసేరాను చంపి ఇశ్రాయేలీల్ని విడిపించాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? బారాకు నువ్వు 10,000 మందిని తీసుకుని వెళ్ళు అని అంటుంటే ఆయనేమో నేను ఒక్కడిని వెళ్ళనమ్మా, నువ్వు రావాలన్నా కూడా అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఏదైనా ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక మీటింగ్ పెడుతున్నాం ఆయనతో, మీకు బాగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో అమ్మ నేను వాక్యం గురించి తప్ప మీ గురించి నేను ఇంకేమీ చెప్పను, నేను మీ గొప్పల గురించి మీ ఘనతల గురించి నేను ఏం చెప్పను, మీటింగ్లో వాక్యం చెప్పి వెళ్ళిపోతాను అంటే చాలామంది గొప్పలు ఘనతలు ఇష్టపడేవాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి ఆయన్ని ఇంకెప్పుడు తీసుకురాకూడదు, మేము ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి ఇంత కష్టాన్ని వెచ్చించి ఇంత గొప్ప మహాసభని ఏర్పాటు చేస్తే కనీసం మా గురించి ఒక్క గొప్ప మాట కూడా చెప్పరా, మా గురించి ఒక్క మాట కూడా చెప్పరా అనేసి ఘనత కోరుకుంటారు కదా ఎవరైనా. చాలామంది గొప్పలు ఘనతలు అని కోరుకుంటారు అందరూ కూడా. కానీ ఇక్కడ ఈమె ఏమంటుంది? దెబోరా గారు ఏమంటున్నారు? నాయనా నువ్వు రమ్మంటున్నావు కాబట్టి అగత్యముగా వెంటనే నీ వెనకాల నేను వచ్చేస్తాను, అయితే నీకు రావలసిన ఘనత నీకు రాదు నాయనా అంటుంది. అప్పుడు ఆయన ఏమనాలి? నాకు ఘనత రానప్పుడు నేనెందుకు అమ్మ నిన్ను తీసుకుని వెళ్ళడం, దేవుడు ఎలాగా నాకు తోడుగా ఉంటారు కదా, ఈ 10,000 మందితో వెళ్ళిపోతాను అంటున్నారు ఆయన. అనట్లేదు, నాకు ఘనత ఏం అవసరం లేదమ్మా, నువ్వు నా కూడా వస్తే నాకు ధైర్యం తల్లి అనేసి మాట్లాడుతున్నారు బారాకు గారు. కిందకు చూద్దాం, 10వ వచనం, బారాకు జెబూలూనీలను నఫ్తాలీలను కేదేషునకు పంపినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి, దెబోరాయు కూడా అతనితో వెళ్ళింది. అంటే నాకు ఘనత ఏం అవసరం లేదు, మీరు నాతో వస్తే చాలు అని కోరుకుంటున్నారు అంతే. ఘనతలు గొప్పలు మనం అస్సలు కోరుకోకూడదండి. మనకి కావలసింది మనకి రావలసింది ఎక్కడి నుంచి రావాలి? పరలోకమందున్న తండ్రి అయిన దేవుని దగ్గర నుండి కదా మనకి ఘనత రావలసింది. మనం చేసే ప్రతి పని కూడా ఆయన నామానికి ఘనత కలగటానికే తప్ప మనుషుల్ని మెప్పించడానికో మనుషుల దగ్గర ఘనతలు పొందుకోవటానికో కాదు. ఈ బారాకు గారు ఎంత గొప్ప వ్యక్తి మనకి హెబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును,
గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు. చాలమ్మా. ఇక ఇందులో ఎవరున్నారు? విశ్వాస వీరుల జాబితాలో ఎవరున్నారు? ఇక్కడ బారాకు గారు కనిపిస్తున్నారు. ఎందుకని? గొప్పలు ఘనతలు కోరుకోవట్లేదు. అతనికి ఒక గొప్ప సదవకాశం వచ్చింది బారాకు గారికి. ఏంటి ఆ సదవకాశము అంటే, ఇశ్రాయేలుని విడిపించే ఒక గొప్ప అవకాశం ఆయనకు వచ్చింది. ఒకవేళ ఈయన వెళ్ళి వాళ్ళని విడిపించుకుని వస్తే 10,000 మందిని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీలను బానిసత్వంలో ఉన్న వారిని తీసుకుని వస్తే ఆ ఘనత అంతా కూడా ఎవరికి వస్తుంది? బారాకుకే వస్తుంది. కానీ నాకు ఏ గొప్పలు వద్దమ్మా, ఇశ్రాయేలీలు విజయం అందడమే నాకు కావాలి, వారు బానిసత్వంలో నుండి విడిపించబడటమే నాకు కావాలి, నాకు గొప్పల కోసం నేను వాళ్ళని రిస్క్లో పెట్టలేను అనుకున్నారు బారాకు. చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. మరి మీకు తెలుసో తెలియదో క్రికెట్ గురించి. క్రికెట్ ఆడుతున్నప్పుడు క్రికెట్ టీంలో 11 మంది ఉంటారు. ఒక్కొక్క టీంలో 11 మంది. ఈ 11 మంది కూడా ఎలా ఆడతారో తెలుసమ్మా? టీమ్ ఇండియాని గెలిపించడానికి ఆడతారు, అంతే తప్ప వారిలో వారు గొప్పగా కనిపించడానికి ఆడరు. మనందరికీ తెలుసు, MS ధోని తెలుసు. అతను మంచి క్రికెటర్, మంచి బ్యాట్స్మెన్ అన్నమాట. ఆయన గురించి నేను యూట్యూబ్లో విన్నప్పుడు ఒక మాట ఏంటంటే, విజయం పొందినప్పుడట అతను వెనకాల ఉంటాడట. వాళ్ళు ఆ టీం గెలిచినప్పుడు చాలా వెనకాల ఉంటాడంట, అతను ముందుకు రాడట. ఎందుకని? నా టీముని బట్టే నేను గెలిచాను అన్న ఆనందం ఉంటుందంట ఆయనకి. ఓడిపోయినప్పుడు అతను ముందు ఉంటాడట, నన్ను బట్టే నా టీం ఓడిపోయింది. అందుకని అతను గొప్పవాడైపోయాడు అతను చాలామందికి. అంటే మన దేవుని విషయంలోకి నేను లాగటం లేదు, లోకంలో చెప్తున్నాను. అంటే ఓడిపోతున్నప్పుడు ముందుండి నా వల్లే ఓడిపోయారు అని ఒప్పుకుంటున్నాడు, గెలిచేటప్పుడు నా టీముని బట్టే నేను గెలిచాను అని ఒప్పుకుంటున్నాడు. చూసారా? ఇక్కడ కూడా బారాకు, నేను గెలవకపోయినా పర్వాలేదు, నేను ఘనత పొందుకోకపోయినా పర్వాలేదు, నా ప్రజలు, నా దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు బానిసత్వంలో నుండి బయటకు రావటమే నాకు కావాలి అనుకుంటున్నారు. అదే మాట్లాడుతున్నారు దెబోరా గారితో. అయితే ఇక్కడ చూడండి మాటలు, 11వ వచనం. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతలోగా కయీనీయుడైన హెబెరు, మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేశు నొద్ద జయనన్నీయములో మస్తకి వృక్షము యొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. ఇక్కడ చూడండి 12వ వచనం. అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసేరాకు తెలపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హెరోషుతో నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా. ఇక్కడ తెలిసిపోయిందండి ఎవరికి? సిసేరాకి తెలిసిపోయింది. ఏం తెలిసింది? 10,000 మందిని తీసుకుని వస్తున్నాడు బారాకు, 10,000 మందిని తీసుకుని వస్తున్నాడు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలందరినీ విడిపించటానికి అని అన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ సిసేరా ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ ఓడించటానికి, వారు మమ్మను చూసి ఏం చేయాలి, ఇక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పించటానికి 900 ఇనుప రథాలతో మహాసైన్యముతో బయలుదేరిపోయాడంట. మహాసైన్యంతో బయలుదేరాడంట. ఇప్పుడు ఆ సైన్య సమూహాలని చూసి వీళ్ళు ఏమైపోవాలి? బెదిరిపోవాలి, భయపడిపోవాలి. కానీ ఆమె ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. 14వ వచనం అమ్మ, 14వ వచనం చూడండి. దెబోరా, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అంటుంది. ఎంత గొప్ప మాట మాట్లాడుతుందో చూడండి. బారాకు, నువ్వేమి భయపడొద్దు. ఎన్ని ఇనుప రథాలు వచ్చినా, ఎన్ని 100 రథాలు వచ్చినా, ఎంత సైన్య సమూహాలు వచ్చినా, ఒక దుర్మార్గుడైన సిసేరా వచ్చినా కానీ నిన్నేమీ చేయలేడు. ఎందుకో తెలుసా? నీకంటే ముందుగా యుద్ధానికి ఎవరు వెళ్తున్నారో తెలుసా? యెహోవా వెళ్తున్నాడు. ఎంత గొప్పగా నడిపిస్తుందండి దెబోరా. దేవుడు ముందు వెళ్తున్నాడట యుద్ధానికి. దేవుడు ముందుంటేనండి చేతిలో ఆయుధం అవసరం లేదు. దావీదు గారికి ఆయుధం ఉందా గొల్యాతుని చంపడానికి? ఏమన్నారు ఆయన? యుద్ధము నాది కాదు, యెహోవాది అన్నారు ఆయన. యెహోవాదట యుద్ధం. అలాగే మరి 9.5 అడుగుల ఆ జానుభావుడు ఎవరు?
గొల్యాతును మట్టి కరిపించేశారు దావీదు గారు. ఏ ఆయుధము లేకుండా ఒక చిన్న రాయితో మట్టి కరిపించేశారండి. చూసారా, దేవుడు తోడుగా ఉంటే యుద్ధాయుధాలు లేకపోయినా కానీ గెలిచి చూపిస్తున్నారు ఆనాటి భక్తులు. అలాగే సంసోను గారు ఏం చేశారు? ఆయన 1000 మందిని మట్టి కరిపించడం అంటే మాట్లాడి 1000 మందిని చంపడం అంటే ఒకళ్ళిద్దరు చచ్చిపోతేనే భయపడిపోతూ ఉంటాం మనం. అలాంటిది 1000 మందిని, ఏమీ లేదు ఆయన చేతిలో, ఒక కత్తి లేదు, ఒక ఖడ్గం లేదు, ఏమీ లేదు ఆయన దగ్గర, ఒక డాల్ లేదు, ఒక సుత్తి లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోయినా కానీ ఒక చిన్న గాడిద దవడి ఎముకతో 1000 మందిని చంపేశారు అంటే ఎవరున్నారు ఆయనకి తోడుగా? దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి వారి చేతుల్లో ఆయుధాలు లేకపోయినా కానీ ఎంత గొప్పగా గెలిచి చూపిస్తున్నారు చూడండి. అదే అంటున్నారు ఇక్కడ సిసెరా, నాయనా బారాకు నువ్వు బయలుదేరు, నీకంటే ముందుగా యెహోవా నీకు తోడుగా ఉంటారు, నీకంటే ముందుగా ఆయన వెళుతున్నారు, నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎన్ని రథాలు వచ్చినా ఎంత సైన్యం వచ్చినా కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని బారాకుతో దెబోరా చెబుతుంది. ఒక స్త్రీమూర్తికి ఎంత ధైర్యమో చూడండి. యుద్ధానికి బయలుదేరుతుంది ఒక స్త్రీ అయ్యుండి. మనం వెళ్తామా? ఎవరైనా గొడవలు ఆడుకుంటే మనకెక్కడ దెబ్బలు తగిలేస్తాయని భయం, మనకి బయటికి రాము. మగవాళ్ళు గొడవలు ఆడుకుంటున్నప్పుడు మనం మాటలంటే అనేస్తాం దూరంగా ఉండి. వాళ్ళు కొట్టుకుంటే మాత్రం మధ్యలోకి వెళ్ళం, ఎందుకని మనకు తగిలేస్తాయి దెబ్బలు, ఆ భయంతో వెళ్ళం కదా. కానీ ఈ స్త్రీమూర్తి దెబోరా గారు ఉన్నారు చూసారా, యుద్ధానికి సిద్ధమవుతుంది అంటే ఎంత ధైర్యవంతురాలండి నిజంగా దెబోరా. ఒక న్యాయ పోరాటం, ఒక న్యాయమైన యుద్ధం చేస్తుంది దెబోరా. ఎవరికి చెప్తుంది ధైర్యం? పురుషునికి ధైర్యం చెప్తుందా? పురుషుడే ఒక ధైర్యంగా స్త్రీకి ఉండాల్సింది పోయి ఒక స్త్రీమూర్తే తమ పురుషునికి ధైర్యం చెప్తుంది. దేవుడు నీకు ముందుగా ఉన్నాడు, నువ్వు బయలుదేరు, నువ్వు నీ సైన్యాన్ని తీసుకుని నువ్వు బయలుదేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధాన్ని దేవుడే చూసుకుంటారు అని మాట్లాడుతుంది. ఆ కిందకు చూడండి. దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాడంటండి. ఎవరిని బట్టి? 900 రథాలు ఉన్నాయని విర్రవీగిపోయాడు కదా. అప్పుడు ఉన్న కాలంలో వారు వాటిని చూసే గర్వపడిపోయేవారు. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 20వ అధ్యాయం, మరలా వద్దాం ఇక్కడికి, దీన్ని ముయ్యకండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. చాలమ్మా, ఏమంటున్నారు ఇక్కడ? రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారంట. అలా అతిశయపడిన వారిలో ఎవరున్నారు ఇక్కడ? సిసెరా ఉన్నాడు. ఏమైపోయాడు? బారాకు వచ్చారు 10,000 మందిని తీసుకుని. రాగానే వారిని చూసి అతను ఎలా అయిపోతున్నారో చూడండి. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా, మొత్తం కలవరపరిచేశారంటండి. ఇంతకీ బారాకుకి అంత ధైర్యం ఉందా అండి? దేవుడు ఉన్నాడు కదా ఆయనకి తోడుగా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాలి? ఎవరు ఎంత ధైర్యాన్ని నింపింది ఆయనలో? దెబోరా. ఆయనలో అంత ధైర్యాన్ని నింపి పంపించినందుకు మొత్తం సిసెరా సైన్యం అంతా కూడా కలవరపడిపోయిందట. ఎక్కడి వారు అక్కడికి చెదిరిపోతున్నారట. సిసెరా అయితే ఏం చేశాడో తెలుసా? రథము దిగి పారిపోయాడట. ఎన్నింటిని? 900 రథాలని విడిచిపెట్టేశాడు అక్కడ. అతను రథము దిగి పారిపోయాడు. అలాగే అతని సైన్యం అంతా కూడా కలవరపడి చెదిరిపోయింది. ఇతను పారిపోతున్నాడు, ఈ సైన్యం అంతా నన్ను ఏం చేస్తుందో, చంపుతుంది అని భయంతో మరి గుండెలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతున్నాడండి సిసెరా.
సిసెరా పరిగెడుతున్నాడు. పరిగెట్టిన తర్వాత అతని అంతం ఎలా ఉందో చూడండి. అతని అంతం, ఈమె దెబోరా గారు ముందుగానే చెప్పారు, అతను ఒక స్త్రీ చేతిలో చచ్చిపోతాడని చెప్పింది. 11వ వచనం చూడండి మరలా. 11వ వచనం, 10వ వచనం, 9వ వచనం అండి, సారీ. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రమాణం వలన నీకు కలుగు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించెనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. ఎవరి చేతికి అప్పగిస్తారట దేవుడు? ఆయన చంపాలనుకుంటే ఎంత చెప్పండి, ఒక పురుషుని చేతిలోనే చంపబడాలా? ఇంత గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఇనుప రథాలు ఉన్నాయి, ఫరో కంటే ఎక్కువ సైన్యం ఉంది నాకు అని విర్రవీగిపోయాడు కదా సిసెరా. అతను ఎవరి చేతిలోనంట తెలుసా? నిజంగా సిగ్గుపడాలండి. అలాంటి వ్యక్తి, అంత బలశాలి అయిన వాడు ఎవరి చేతిలో చచ్చిపోవాలని ఉందట? ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. ఒక స్త్రీ చేతిలో చచ్చిపోతాడు సిసెరా అని చెప్పింది ఆమె ముందుగానే. ఒక స్త్రీ చేతిలో చచ్చిపోతాడని. బారాకు వెళ్ళాడు, అతని సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. సిసెరా సైన్యం అంతా చల్లాచెదురైపోయింది. అతను పారిపోతూ ఏం జరుగుతుందో చూడండి. 16వ వచనం, బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలిపోయారంట. అతని సైన్యం అంతా కూడా ఒక్కడైనను మిగిలి ఉండలేదట, ఒక్కడు కూడా మిగలలేదట. ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నారండి దేవుడు. బారాకుని దగ్గర పెట్టుకుని దేవుడే యుద్ధం చేస్తున్నారు సిసెరాతో. ఎందుకని మనకి ఇక్కడ ఒక డౌట్ రావాలండి. ఇదేంటండి, ఇశ్రాయేలీల్ని దేవుడే కదా అప్పగించేశారు చెరకి, కనాను రాజు చేతికి ఆయనే కదా అప్పగించారు. అప్పగించినప్పుడు చెరలోకి అప్పగించారు కాబట్టి వారు చెర పెట్టారు, వారు కష్టపెట్టారు, వారు కఠినంగా ప్రవర్తించారు. అలాంటప్పుడు సిసెరాకి యాబీనుకి ఇంత గతి ఎందుకు పడుతుంది అని మనం అనుకోవచ్చు. దేవుడు అప్పగించినందుకే కదా వారు అలా చేశారు అని మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎలాగ మారండి, వారు అన్యులు వాళ్ళ దేవుడు భయభక్తులు లేవు వారికి. వాళ్ళని వాడుకుంటున్నాడు దేవుడు. తన పిల్లలు మారటానికి, తన పిల్లల్ని తన దగ్గరకు తీసుకుని వచ్చుకోవటానికి వాడుతున్నాడంతే. అన్యజనంగాన్ని వాడుకుంటున్నారు ఆయన. వాళ్ళని బట్టి నా పిల్లలు నా గురించి తెలుసుకోవాలి, నా ప్రేమ ఏంటో వాళ్ళకి తెలియాలి, నా ప్రేమ వారికి తెలిస్తేనే నా దగ్గరికి రాగలరు అని ఈ వీళ్ళని వాడి, ఈ కనాను రాజు అలాగే సిసెరా ఈ సైన్య సమూహాల్ని వాడి వీళ్ళకి కఠినమైన శిక్షను దేవుడు ఇప్పించడానికి గల కారణం ఏంటంటే, తన పిల్లలైన ఇశ్రాయేలీలు తన దగ్గరికి రావాలని, మంచి బుద్ధి రావాలని, మారాలని దేవుడు కోరుకుంటున్నాడు వీరిని బట్టి. అయితే ఆ 17వ వచనం చూడండి. హసోరు రాజైన యాబీనుకును కయనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కయనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయారట? హెబెరు భార్య అయిన యాయేలు గుడారానికి పారిపోయారట. ఇక్కడ ఎంత గొప్పగా ఉందో తెలిసి, ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? యాయేలు దగ్గరికి పారిపోయాడంట. ఎక్కడికి? కనాను దేశానికే. కనాను దేశంలోనే అతను పారిపోతూ హసోరు రాజు దగ్గర ఆ ప్రదేశాలకి పారిపోయాడు. ఎవరు? సిసెరా పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? హెబెరు భార్య అయిన యాయేలు ఆమె ఇంటికి చేరుకున్నాడట. ఆమె అంటుందంట, నా ఏలినవాడా రా, నువ్వు రా అనగానే అప్పుడు ఈయన అనుకుంటున్నారు, నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటున్నాడు సిసెరా. నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, నేనంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను వెనకాల వాళ్ళ తరుముతూ వస్తున్నారు కదా, వాళ్ళకి నేను చెక్కకుండా నా ప్రాణాలను నేను కాపాడుకోవాలి అనుకుంటే ఈ యాయేలు ఇంటిలో నేను నివాసం చెయ్యాలి అనుకున్నాడు సిసెరా. యాయేలు ఇంట్లోకి వచ్చేసాడండి. వచ్చిన తర్వాత కిందకంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఆమె ఏం చేస్తుంది? ఒక గొంగలి అంటే ఒక దుప్పటి ఇచ్చి, అయ్యా నువ్వు ఇది కప్పుకుని పడుకో అని అంటే, అతను అంటున్నాడు, నా గురించి నన్ను తరుముతూ చాలామంది నన్ను చంపటానికి వస్తున్నారు, మరి ఎవరికి కూడా నేను ఇక్కడ ఉన్నానని చెప్పొద్దు నువ్వు అని ఆమెకి ఒక హెచ్చరిక ఇచ్చారు.
అప్పుడు ఆమె, నేను ఎవ్వరికీ చెప్పనయ్యా, నేను ఎవ్వరికీ చెప్పను, చక్కగా నువ్వు ఈ దుప్పట కప్పుకుని హాయిగా పడుకో అని చెప్పింది యాయేలు. చెప్తే ఇక్కడ ఏం జరిగింది, అతను మంచినీళ్ళు, దాహానికి కొన్ని మంచినీళ్ళు ఇస్తావమ్మా అని అడిగాడు. ఎందుకని, అలసిపోయాడు, పరిగెట్టాడు కదా, పరుగుపెట్టి వచ్చేటప్పటికి ఇంకా అలసట మీద దాహానికి నీళ్ళిమ్మని అడిగితే, నీకు నీళ్ళేం కర్మయ్యా, నేను పాలే ఇస్తానని ఒక పాల బుడ్డి ఇచ్చింది ఆయనకి. చక్కగా కడుపు నిండా పాలను తాగాడు, ఆ కంబలి కప్పుకున్నాడు, పడుకున్నాడు, హాయిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడట. అప్పటికే ఈ యాయేలు వీళ్ళు ఎక్కడుండేవారు, గుడారాల్లో నివసిస్తూ ఉండేవారు. గుడారాలు అంటే వేటితో వేసుకుంటారు, వాటిని మేకులతోనే కదా, మేకులు దిగ్గొట్టుకుని గుడారాలను కట్టుకుంటారు. హ్యామర్ ఒకటి పట్టుకుంటారు, సుత్తే ఒకటి తీసుకుంటారు, ఆ మేకుల్ని దిగ్గొడతారు, ఒక గుడారం వేసుకుంటారు, అందులో బస చేస్తారు. మరలా దేవుడు పలానా చోటకు వెళ్ళమంటే అక్కడి నుంచి మరలా బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళకు గుడారాల్లోనే వారి నివాసం అంతా కూడా. అప్పటికే వీళ్ళ దగ్గర మేకులు ఉన్నాయి, సుత్తలు కూడా ఉన్నాయి. ఈ సిసెరా ఏం చేశాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పటికే పగదన్నేసింది ఎవరు, యాయేలు. సిసెరా మీద చాలా కోపం ఉంది, చంపేయాలన్నంత పగ ఉంది ఆమెకి. ఏం చేశారంట, అతను హాయిగా నిద్రపోయాడంట. నిద్రపోయిన తర్వాత ఇక్కడ పెట్టిందంటండి మేకు. ఇక్కడ మేకు పెట్టి ఒకే ఒక్క దెబ్బ సుత్తితో కొట్టగానే ఈ కణతలలో నుంచి నేలకు దిగిపోయిందంట మేకు. ఇంకా కనీసం ఎందుకమ్మా నన్ను ఎంత మోసం చేసావని అడగడానికి కూడా అతనికి అవకాశం లేదు. ఇంత లాలన చేస్తూ పిలిచావు కదా నన్ను, నా ఏలినవాడ అన్నావు కదా, నాకు దుప్పటి ఇచ్చావు కదా కప్పుకోవడానికి, నాకు దాహానికి పాలు ఇచ్చావు కదా తాగటానికి, నేను హాయిగా నిద్రపోయే టైంలో నువ్వు ఎంత పని చేస్తున్నావు ఏంటి అని అడగటానికి ఆయనకు అవకాశం లేదు. ఒక్క క్షణంలో అతని ప్రాణం పోయిందండి. చాలా బలశాలి, నాకు ఇన్ని రథాలు ఉన్నాయి, ఇంత గొప్ప ఉంది, ఘనత ఉంది అనుకున్నాడు. చూసారా, ఒక స్త్రీ చేతిలో కుక్క చావు చచ్చిపోయాడండి సిసెరా. ఏం చెప్పారు దెబోరా గారు, ఒక స్త్రీ చేతిలో చంపబడతాడు సిసెరా అని చెప్పారు కదా బారాకుకి. అదే జరిగింది ఇక్కడ. 9వ వచనంలో ప్రవచనం ఆ నెరవేర్పు ఎక్కడ జరిగిపోయింది, ఎక్కడ జరిగిందమ్మా, 21 పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టేసిందటండి. చచ్చిపోయాడు అతను. దిక్కులేని చావండి నిజంగానది. ఎంతో గొప్పగా బ్రతికాను, ఎంతో సైన్య సమూహాలు ఉన్నాయని విర్రవీగిపోయాడు కదా సిసెరా. ఎలాంటి చావు, ఒక ఆడదాని చేతిలో నా చనిపోవటం, ఒక ఆడదాని చేతి. దేన్ని చూసుకుని గర్వం, దేన్ని చూసుకుని గొప్ప, ఇనుప రథాలన, ఆస్తులన, సైన్యాన్న, రాజున, ఎవరిని చూసుకుని విర్రవీగాడు, ఎవరి చేతిలో చచ్చిపోయాడు. దేవుడు అనుకుంటే ఎంత చెప్పండి. ఇశ్రాయేలుల్ని కఠినంగా బాధపరిచినందుకు సిసెరా గతి చూసారు ఎలా అయిపోయిందో చూసారు. ఒక స్త్రీ చేతిలో చంపబడ్డాడు. మరి నిజంగా దెబోరా గురించి ఆలోచిస్తే కనుక, ఆమె గురించి ఆలోచిస్తే, ఆమె ఇశ్రాయేలీయుల పరిరక్షణ కొరకు ఎంతగా ప్రయాసపడిందో, ఈ యుద్ధానికి సిద్ధపరిచిందంతా కూడా ఆమె. తనకు కుటుంబం ఉంది, తనకు ఒక భర్త ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులకు ఒక తల్లిగా ఉందట ఆమె. ఇశ్రాయేలీయులకు ఒక తల్లిగా ఉందంట. చూడండి, ఆ మాట చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. క్షమించండి, 8వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలీలలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. అంటే ఆమె తల్లిగా ఉంది ఇశ్రాయేలీలకి. ఎప్పుడైతే ఇశ్రాయేలీల విజయం సాధించారో వెంటనే ఒక కీర్తన పాడటం మొదలుపెట్టారట. ఎవరు? దెబోరా, బారాకు కీర్తన పాడుతున్నారు. వాళ్ళ నేను ఇశ్రాయేలీలకు తల్లిగా ఉండి వారిని పరిరక్షించాను, వారిని రక్షణలోకి నడిపించాను, వారి సమస్యలు ఎన్నో తీర్చాను. అంటే వారి సమస్య ఈమె సమస్యగా మార్చుకుంది.
యుద్ధం చేయడం అంటే మామూలు విషయమా అమ్మ? ఒక సైన్యాధిపతి అంటే చిన్నవాడు కాదు కదా. అలాంటి వాడిని తరిమి కొట్టడము అంటే ఎవరి మీద పునాది వేసుకుందామే? దేవుడు మాకంటే ముందుగా యుద్ధానికి వెళ్తారు. ఒక స్త్రీ అయ్యుండి అంత ధైర్యంగా ఎలా నిలబడగలిగిందంటారు? ఎలా నిలబడిందండి? మిరియాము గారి గురించి చెప్పుకున్నాం. ఆమె చేసిన త్యాగం, తన తమ్ముడిని కాపాడే ఆ స్థితి, తర్వాత ఆమె చేసిన పరిచర్య. అలాగే దెబోరా గారు కూడా ఏమాత్రం తీసిపోలేదండి. ఇశ్రాయేలీలకు ఒక తల్లిగా ఆమె కనిపిస్తుందట. తల్లిగా. చిన్న పాత్ర కాదు అది, ఏమి కూడా చిన్న పాత్ర కాదు. ఈరోజు అంత ధైర్యంగా అంత విశ్వాసంతో ఏ స్త్రీలు కనబడుతున్నారు మనకు చెప్పండి? సమాజంలో చాలామంది ఎందులో చూసుకుంటారు, ఎందులో పోల్చుకుంటారు? స్త్రీలైన వారు ఎందులో పోల్చుకుంటారో తెలుసా? మగవాళ్ళు బైక్ నడుపుతారు కదా, నేను కూడా నడిపేస్తానని ఆడవాళ్ళు కూడా బైక్ నడుపుతున్నారు. కారు నడుపుతారు వీళ్ళు కూడా కారు నడుపుతున్నారు. బస్సు నడుపుతున్నారు, లేడీస్ కూడా బస్సు నడుపుతున్నారు. ట్రైన్ డ్రైవర్లలో ఆడవాళ్ళు కూడా ఉంటున్నారు. అదే ఫ్లైట్ డ్రైవింగ్లో కూడా పైలట్లుగా కూడా స్త్రీలైన వారు చాలామంది ఉన్నారు. వారికి మేము ఏమాత్రం తీసిపోలేదు అని ఇందులో గొప్పలు చూపించుకుంటారు తప్ప అసలు ఆత్మీయ స్థితిలో ఒక స్త్రీమూర్తి ఎలా ఉండాలో అలా ఉండడం మర్చిపోయారండి స్త్రీలు. ఎంత ధైర్యంగా నిలబడిందో ఇశ్రాయేలీల కొరకు చూడండి. ఎంత నిష్టో చూడండి. ఆమెకి ఒకే చోట కూర్చుని ఉంటుందట. ఎవరు అడిగినా సరే అదిగా సరళ వృక్షం క్రింద ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ప్రతి సమస్యకు కూడా ఆమె పరిష్కారం చూపిస్తుంది అని చెబుతున్నారు. ఆమె దగ్గరికి వస్తున్నారు, పరిష్కారం చూపిస్తుంది. బానిసత్వంలో ఉన్న వారిని విజయులుగా తిరిగి తీసుకుని వచ్చింది దెబోరా. విజయోత్సవంతో వచ్చారు. ఎంతో ఆనందం. ఇశ్రాయేలీలందరూ కూడా బానిసత్వంలో నుండి ఎన్నేళ్ళ తర్వాత, 20 సంవత్సరాల తరువాత బానిసత్వంలో నుండి వచ్చారు అంటే ఎవరి వల్ల అయింది ఇది? అంత సామర్థ్యం దెబోరాకి ఉంది కాబట్టే దేవుడు ఆమెను ఎన్నుకున్నారు. మనం అనుకుంటాం మేము ఆడవాళ్ళం కదండి, మేము ఏం చేయగలం చెప్పండి అంటే మనల్ని మనమే తగ్గించేసుకుంటూ ఉంటాం, మనల్ని మనమే బలహీనపరుచుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అనుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. మన స్థితిగతులు ఎక్కడో పెట్టి చూపిస్తారు దేవుడు. మీరు ఆడవాళ్ళం కదా అని మిమ్మల్ని మీరు దిగజార్చుకోవద్దు, మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే మీ వెనక నేను కదా ఉన్నాను, నేను కదా మిమ్మల్ని నడిపించేది అని దేవుడు మనకి ధైర్యాన్ని, భరోసాని ఇస్తున్నప్పుడు మనం సువార్త విషయంలో దేనికి భయపడాలి చెప్పండి? దెబోరా గారి క్యారెక్టర్లో ఎంతమంది క్యారెక్టర్లు వచ్చినాయండి? ఎన్ని క్యారెక్టర్లు వచ్చినాయి? లప్పిదోతు ఎవరు? లప్పిదోతు ఎవరు? దెబోరా గారి భర్త. లప్పిదోతు, దెబోరా, బారాకు, సిసెరా, యాబీను, ఇంకా హేబేరు, యాయేలు. ఎంతమంది? 7 వచ్చారండి. 7 క్యారెక్టర్లు వచ్చినాయి మీ జీవితంలో. అందరినీ కూడా అధిగమించుకుంటూ, వాళ్ళని ఓడిస్తూ, వాళ్ళని కలవరపరుస్తూ, బారాకుకి ధైర్యం చెప్తూ, సైన్య సమూహాలని తీసుకుని వస్తూ ఎంత ధైర్యాన్ని పురికొల్పిందో, ఎంత గొప్పగా యుద్ధాన్ని జరిగించిందో, ఎంత గొప్పగా ఇశ్రాయేలీల్ని విడిపించిందో, ఈమెను బట్టి మనం ఎంత మాదిరికరమైన జీవితాన్ని పొందుకోవాలో ఆలోచించండి. మనం స్త్రీలం కదా అని మనల్ని మనం తగ్గించుకోవద్దు ఎప్పటికీ కూడా. నేను స్త్రీమూర్తినైనా కానీ నేను ఎంతో పని చేయగలను, సువార్త పని చేయగలను, దేవుని సన్నిధికి వెళ్ళగలను, వాక్యాన్ని వినగలను, వాక్యాన్ని అర్థం చేసుకోగలను, చెప్పగలను, అనేక చోట్లలో నేను పరిచర్య చేయగలను. ఈ కమిట్మెంట్తో మనందరం ఉండాలండి. మనందరం ఉండాలి. ఇంత కమిట్మెంట్, ఇంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉంటుంది? ఎవరైతే ఆయనకి ఇష్టలుగా, ఆయన యందు భయభక్తులతో, విశ్వాసంతో బ్రతుకుతారో వారికి ఉంటుంది ఇంత ధైర్యం. కానీ అలాంటి ధైర్యాన్ని మనం కోల్పోతున్నాము అంటే మనకి దేవుడు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఆమె ఒకటే ఒక నమ్మకం అండి, మాకంటే ముందుగా దేవుడు యుద్ధానికి ముందు వెళతారో మేము ఎవరికి భయపడాలి? మా చేతిలో ఏ ఆయుధం లేకపోయినా వారిని చెల్లా చెదురు చేసేస్తాము అని ఒక నమ్మకంతో వెళ్ళిందండి దెబోరా. అదే నమ్మకంతో తిరిగి వచ్చింది మరలా. ఎంత గొప్ప స్థితి చూడండి ఆమెది, ఎంత గొప్ప క్యారెక్టర్. ఆమె పేరుకు తగ్గ బ్రతుకు ఆమె జీవితంలో చూపించింది.
మనం కూడా మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం. మన పేరుకు తగ్గ బ్రతుకు మనలో ఉందో లేదో. దెబోరా అలాంటి ధైర్యవంతులు, ధైర్యం కలిగిన స్త్రీలు ఉన్నారా లేదా అనేది మనలో మనం ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న ప్రార్థన చేసుకుని మరి మిగతా కార్యక్రమాలని చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి ఇదిగో నాయన ప్రవక్తి అయిన దెబోరా గారి గురించి నాయన ఎంత గొప్ప మాటలు నాయన, ఎంత గొప్ప జీవితం తండ్రి. ఆమెను బట్టి తండ్రి ఎంతో ధైర్యంగా నాయన మీ సువార్త పనిలో మేము ముందుకు కొనసాగిపోయి ధన్యతను ప్రసాదించండి నాయన. ఒక్కరిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి తన భర్త వెలుగులో తండ్రి తన భర్త సపోర్ట్తో నాయన మరి దెబోరా గారు ఆమె చేసిన ఆ క్రియలను బట్టి తండ్రి మేము వాటిని చూసినైనా నేర్చుకుని ఆమె లాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. విన్న మాటల్ని మా అందరి హృదయాలలో పదిలపరుచుకుని నాయన మీకు ఇష్టమైన పిల్లలుగా మా బ్రతుకులను సరిచేసుకునే ధన్యతను ప్రసాదించమని, ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.